శ్రీకాకుళం జిల్లాలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎచ్చర్ల శివాని ఇంజనీరింగ్ కళాశాలలో 8 అసెంబ్లీ, 1 పార్లమెంట్ స్థానానికి కౌంటింగ్ జరగనుంది. కౌంటింగ్ కోసం 2000 మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. 1460 మంది లోకల్ పోలీసులతో పాటు 3 కేంద్ర బలగాలతో భద్రతా చర్యలు చేపట్టారు. కౌంటింగ్ సందర్భంగా జిల్లాలో మద్యం, బాణాసంచా అమ్మకాలను నిషేధించారు. శ్రీకాకుళం జిల్లాలో కౌంటింగ్ ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. శ్రీకాకుళం జిల్లాలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. శివాని ఇంజనీరింగ్ కాలేజీలో 8 అసెంబ్లీ, 1 పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించినటువంటి కౌంటింగ్ రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతోంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా భారీ బందోబస్తు నడుమ కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియను ప్రారంభించారని చెప్తున్నారు అధికారులు. ప్రధానంగా ఏదైతే శివాని కళాశాలలో రేపు ఉదయం 8 గంటలకు ఎగ్జాక్ట్గా కౌంటింగ్ ప్రారంభమయ్యేటటువంటి విధంగా అన్ని చర్యలు చేపట్టామని జిల్లా ఎన్నికల అధికారి ప్రకటించారు. మనం చూడొచ్చు, శివాని ఇంజనీరింగ్ కళాశాలలో రేపు కౌంటింగ్ జరగబోతోంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను చూస్తే చాలా పటిష్టమైనటువంటి భద్రత కౌంటింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటు ఇచ్చాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం, ఆమదాలవలస, నరసన్నపేట, అదేవిధంగా ఎచ్చర్ల నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ఇక్కడ జరుగుతోంది. దాంతోపాటుగా శ్రీకాకుళం పార్లమెంటుకి సంబంధించినటువంటి కౌంటింగ్ జరుగుతోంది. మొత్తం కూడా దాదాపుగా 1500 మంది పోలీస్ సిబ్బందిని ఇక్కడ భద్రత కోసం వినియోగిస్తున్నట్లు జిల్లా ఎస్పీ ఇప్పటికే ప్రకటించారు. దాంతోపాటుగా 3 కేంద్ర బలగాలకు సంబంధించినటువంటి 3 దళాలను జిల్లాలో ఉంచారు. ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రధానంగా శాంతియుతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు నిర్వహించారు. అదేవిధంగా కౌంటింగ్ ప్రక్రియను కూడా పూర్తి చేయడానికి అధికారులు సమాయత్తమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. మొత్తం కూడా 29 పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్ను ఏర్పాటు చేశారు. పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి 8 గంటలకు దాని కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతోంది. జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం 14,17,952 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అవన్నీ కూడా ఇక్కడ భద్రమై ఉన్నాయి. ముఖ్యంగా 8 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు అంటే 7 శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలో ఉండేటటువంటి 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు, అదేవిధంగా విజయనగరం పార్లమెంట్ పరిధిలో ఉండేటటువంటి ఎచ్చర్ల నియోజకవర్గానికి సంబంధించినటువంటి కౌంటింగ్ ఇక్కడ ప్రారంభం కాబోతోంది. మొత్తం కూడా 2000 మంది ఉద్యోగులు ఈ ఏదైతే కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియలో భాగస్వామ్యం కాబోతున్నారు. ముఖ్యంగా కౌంటింగ్ కేంద్రం వద్దకు 3 అంచెల భద్రతను దాటుకొని రావాలి ఎవరైనా కూడా. ప్రధానంగా అటు కౌంటింగ్ ఏజెంట్లు కానీ లేకపోతే సిబ్బంది కానీ లోనకు వెళ్ళేటప్పుడు 3 దశల భద్రత ఉంటుంది. వాటన్నిటిని కూడా దాటుకొని కౌంటింగ్ కేంద్రాలకు వెళ్ళేటటువంటి విధంగా భద్రతా చర్యలు చేపట్టారు. ప్రతి ఒక్క వాహనాన్ని కానీ వ్యక్తిని కానీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత వారి యొక్క ధృవీకరణ పత్రాన్ని ఉంచితేనే వారిని మాత్రమే లోనికి అనుమతించేటటువంటి విధంగా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా జారీ చేయడం జరిగింది. మొత్తం కూడా మనం చూస్తే మొత్తం 9 సపరేట్ హాల్స్ను ఇక్కడ ఏర్పాటు చేశారు. మొత్తం ఈ హాల్స్లో ఎవరికి కేటాయించినటువంటి హాల్స్లో వారు మాత్రమే అనుమతిస్తున్నారు. ప్రధానంగా ఏజెంట్స్ కూడా పొలిటికల్ పార్టీస్ ఏర్పాటు చేసుకున్నటువంటి ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు ముందుగానే అనుమతి తీసుకుని వారి దగ్గర ఉండేటటువంటి ధృవపత్రాలను 3 అంచెల భద్రత తర్వాత వారిని మాత్రమే లోనికి అనుమతిస్తారు. మరొక 3 అంచెల భద్రతతో పాటు మరొక పటూన్ను ప్రధానంగా ఎవరైతే పోలీస్ సిబ్బందిని మొదట శివాని ఇంజనీరింగ్ కాలేజీకి ఏదైతే కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేశారో అక్కడ కిలోమీటర్ దూరంలో ప్రతి ఒక్క వాహనాన్ని కూడా అక్కడ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత వారిని లోనకి అనుమతించేటటువంటి అవకాశం ఉంది. మనం చూడొచ్చు, పోలీసులు కౌంటింగ్ సంబంధించి భారీగా దాదాపుగా 1500 మంది పోలీసులను భద్రతకు వినియోగిస్తున్నారు. వారందరికీ కూడా జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు విజువల్స్లో. ముఖ్యంగా ఇప్పటికే కౌంటింగ్ కేంద్రంలో పూర్తిగా కౌంటింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయని చెప్పి జిల్లా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. కెమెరా పర్సన్ రమేష్తో రమేష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.